మొత్తం కండ్లల్లో పయ్యల్లో మొత్తం రుద్ది ఇంకా వానికి అట్లా ఉడితే కసి తీరకున్నాక మళ్ళీ ఏం చేసిండు కొంచెం డిజిల్ ఉన్నదంట అది చాలా ఉన్న అమ్మాయి ఇంతరు చంపేతురు ఎన్నో బాయిలనో ఎన్నో చెరువులో దింగుదురు ఆ కొంచెం ఉన్నది ఆ కొంచెం ఏం చేశారు అది జన్మనించిన స్థలంలో కొంచెం పోసి మళ్ళీ ఏం చేసిండు వానికి కసి తీరాక కట్టెకు బట్ట చుట్టి ఆ బట్టకు మళ్ళీ ఆ డబ్బలు అద్ది అగిపుల్ల ఈ అగిపెట్టి సవయ్య కొడతాని అలా బాగా తనిన్నాడు తన వరకు అదురుకొని అగిపెట్టించినట పట్టుకో కొడక నీవు కాళ్ళు చేతులు అంటే కాళ్ళు చేతులు పట్టుకున్నారట అక్క చేతులు బావ కాళ్ళు పట్టుకునే వరకు పెండ్లం మిర్చిల నూరిన కారం ఉంది కదా ఆ కారం తెచ్చి వరకు మొత్తం పట్టించి ఇంకా మొత్తం ఆ గ్యాస్ పోసిందల్లా మొత్తం వాడు మళ్ళీ అగిపుల్ల గీసి అంటించి మళ్ళీ అంటుకోలేదని ఇంకా చూసుకుంటూ మొత్తం కాలబెట్టేసిండు మొత్తం ఏం లేకుండా మొత్తం అంటించి మళ్ళీ ఈ సచ్చిందే బతికిందని డ్రమ్ము కాడికి ఎత్తుకపోయి 2 బిందెలు నీళ్ళు పోసి ఇంకా మొత్తం నీళ్ళు పోస్తే చిరమంతా ఊడి కింద పడింది సార్ ఇంకా పడ్డా కొడుకు ఇస్తలే వాడు ఇర్సకుండా వాడు ఏం చేసిండు ఇంట్లో పెట్టుకొని 1 వారం రోజులు ఇంట్లో బయటికి వెళ్ళకుండా రోజు టార్చర్ పెట్టిండు ఇంకా అక్కడ ఇక్కడ కారం అంట ఇక్కడ కాలినామంట ఇంకా రోజు ఒక మందు లేకపో సుదు లేకపో రోజు టార్చర్ పెట్టిండు ఇంకా పెట్టిన తర్వాత సార్ మాకు ఒక 5 రోజులకు వారం అయింది 5 రోజులకు మాదేం కిందికి ఉంటుంది గుడేమో 5 రోజులకు వాళ్ళ గుస అనుకుంటున్నారంట అనుకుంటుంటే మా వాళ్ళ చెవులో పడ్డాక మాకు చెప్పిండ్రు వచ్చి ఫలాని కాడ ఈశ్వరమ్మ అంట అని ఇటు చేసినంట వాళ్ళకు మేమేం చేసినా స్వచ్ఛంద సంస్థ సారు ఆయన మహేష్ సార్ని పట్టుకున్నాం మహేష్ సార్కి ఫోన్ చేసి మహేష్ సార్ కూడా తెలిసింది పాపం ఆయన వచ్చి ఏం జరిగింది తోలుకొని వచ్చింది మాకు తెలియదు సార్ తోలుకొచ్చేంతవరకు తోలుకొచ్చినాక ఏమైంది అమ్మ కొంచెం రాండి మీరు గుడిములు ఉన్న వాళ్ళంతా మేము అందరం పోయినాక మేము మొగలో చూడొద్దు మీరు అడవిలో చూడంటే మేము పోయి ఒక రోజులో దొరికిపోయి చూసి రావడే చాలా మంది కింద పడిపోయిన అమ్మాయిని చూసి అంత ఘోరం జరిగిందని ఇంట్లో పెట్టినాక ఇది కొల్లాపురం పోతే కేసు కాదు అయినా కాంప్రమైజ్ అవుతాడు వాడు డబ్బు గల్లోడు వాడు అంటే చాలా డబ్బు ఉందంట ఎంత డబ్బు అయినా కట్టే నేను బయటకు వస్తా అని అంటున్నాడు వాడు మనం పైనుండి తెచ్చుకోవాలని చెప్పి మేము హైకోర్టు నుండి మేము లాయర్ని మాట్లాడుకొని మేము పైనుంటే ఇది ఇట్లా చేసుకుంటూ వచ్చి ఇంకొక అమ్మాయికి జరగకుండా కావాలంటే ఇది పెద్ద శిక్షనే కావాలి వానికి మరణ శిక్షనే పడాలి మనోళ్ళని కాదు మనోళ్ళు అయినా కూడా కాగా పోయాలి కాలు చేతులు పట్టుకున్నప్పుడు ఎంత తిక్కలో అయినా అరుచుకుంటూ పోయి ఊరు రాసారు అడవిలో జరగలేదు ఊర్లో అట్లా పోయి చెప్పలేదని చెప్పి మా వాళ్ళని కూడా ఇరికించి మా వాళ్ళు కూడా పోయిండ్రు జైలుకి 4 మేమైతే వానికి మరణ శిక్ష పడాలి వాళ్ళు ఇంకా 4 ఉండరు 4 ఏమని తిరుగుతున్నారు మేము ఇట్లా ముందరికి వచ్చి మీడియాకు వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా మా అమ్మలని కూడా చంపాలని వాడు ఊళ్ళో చెప్పుకొని తిరుగుతున్నాడు మాకు కూడా పానహానే ఉంది సార్ నా కలెక్టర్ ముందల కమిషనర్ ముందల అదే మాట్లాడే నేను నిన్న నారకారులో ఇంకా బండి శివ వాళ్ళ తమ్ముడు తోలుకొచ్చి అప్పగించి అంత చేసినాడు ఇప్పుడు శ్యామ్ అనట ఆయన కారం పట్టుకొని మీరు చూస్తుంటారు వీడియోలో కొడుతున్నారు పాపని మళ్ళీ సంజమ్మ ఆమె నాగమ్మ వీళ్ళు 4 మటుకు దర్జాగా తిరుగుతున్నారు మా మీద చేసుకుంటూ ఆ 4 కూడా కఠినంగా శిక్షించాలని మొగోళ్ళు బండి శివ అనేటు ఉన్నాడు బయట బండి ఆయన మా ఈయన కదా నగరపల్లి జిల్లా మండలం ముచ్చిలపల్లి గ్రామంలో ఒక ట్రైబల్ మహిళని తమ భూమిని అమ్మటం లేదని తమ ఇంట్లో బానిసగా సేవలు చేయటం లేదని వివస్త్రాలు చేసి ఒళ్ళంతా కారం పట్టించి మర్మావయవాల్లో కారం పెట్టి పొడిచి డీజిల్ పోసి మర్మావయాలు పెట్టి కాల్చినటువంటి సంఘటన ఇది చాలా దుర్మార్గం. ఈ ఘటన ఆ తల్లి చెప్తుంటేనే ఒళ్ళంతా దద్దుర్లు పొడుస్తూ ఉన్నాయి. ఇలాంటివి రిపీట్ కాకూడదు. ఒక ఆడపిల్లపై చేయి వేస్తే ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం ఉంది. మహిళలకు ధైర్యాన్ని నింపాల్సిన అవసరము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఈ చర్యని దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దని, చెంచు మహిళ అభాగ్యురాలని, పేద కులమని, దిక్కులేరని ఎవరు అనకూడదు. స్పందించే ప్రజా సంఘం నాయకులు ఈ సమస్య మీద మాట్లాడాలని, ఇలాంటివి మన చుట్టూ బయటికి రాకుండా ఎన్నో కొనసాగుతున్నాయి, అవన్నీ ఆలోచించకుండానే అంతరించే స్థాయిలో ఉండాలని ఈ సందర్భంగా పోరాడదాం. బయట తిరుగుతూ
తిరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసుల నిర్లక్ష్యం వైఖరి. దోషులు బయట తిరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసుల నిర్లక్ష్యం వైఖరి. సిగ్గు చెంచు మహిళపై అత్యాచారం చేసిన దోషుల పట్ల పోలీసుల నిర్లక్ష్యం వైఖరి.